ఉంది చాప్రాల అభయారణ్యం కూడా అని చెప్తుంది. కాబట్టి ఇవి 3 ప్రధానమైన కారణాలు సార్. గోదావరి నది వంపు తిరిగి ఉండడము, అక్కడ గ్రావిటీతో కేవలం మీరు మైలారం దాకానే పంపు చేసుకోగలగడము, అట్లానే వాటర్ డిపెండబిలిటీ అనేది మనకు లేకపోవడం సార్. సో దీనివల్ల తుమ్మిడిహెట్టిని తీసుకొని మనం బ్యారేజ్ మేడిగడ్డకు షిఫ్ట్ చేసుకున్నాం సార్. మేడిగడ్డ దగ్గర కూడా దయచేసి పెద్దలందరూ ఎందుకు కాస్ట్ పెరిగింది, కాళేశ్వరం ఎందుకు కాస్ట్ పెరిగింది అంటారు అధ్యక్ష. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాణహిత చేవెళ్ళ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 160 టీఎంసీలతో గడితే రిజర్వాయర్ కెపాసిటీ ఎంత అధ్యక్ష? ఓన్లీ 16.43 16 టీఎంసీలకు మాత్రమే రిజర్వాయర్ కెపాసిటీ ఉంది. కానీ కాళేశ్వరంలో మనం చేసింది ఏంది అధ్యక్ష? 141 టీఎంసీ కెపాసిటీ ఉన్న రిజర్వాయర్లు కట్టుకున్నాం మనం. అంటే రైతు మొగులకు ముఖం పెట్టి చూడకుండా కాళేశ్వరంలో మన తెలంగాణ నెత్తి మీద నీటి కుండలాగా పెట్టుకున్నాం సార్. మనం 141 టీఎంసీ వాటరు మనం నిల్వ చేసుకున్నాం. దాంతోపాటు మన అంబిషన్ ఏంది సార్ కాళేశ్వరం కట్టడానికి అంటే 19.5 లక్షలకు 19.60 అధ్యక్ష 19,60,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. హైదరాబాద్ మహానగరానికి తాగునీరుతో పాటు ఆ దారిలో వస్తుంటే తొవ్వంట వేలాది గ్రామాలు ఉంటాయి అధ్యక్ష. ప్రతి గ్రామంలో చెరువులు నింపాలి, మంచినీటికి కూడా నీళ్ళు ఇవ్వాలి. అట్లనే పరిశ్రమలకు అందులో పెట్టుకున్నాం అధ్యక్ష, మంచినీళ్ళకి పెట్టుకున్నాం. ఇవన్నిటి కోసమని కాళేశ్వరం ఒక ఎస్టిమేట్స్ పెంచుకొని కాళేశ్వరం అనేది మన తెలంగాణ మొత్తానికి కూడా ఒక వరప్రదాయంగా ఉండాలని కట్టుకున్నాం తప్పితే ఏదో కేసీఆర్ గారే, ఇందాక మహేష్ గౌడ్ గారు అన్నారన్న, మీరు లేనప్పుడు కేసీఆర్ గారే ఇంజనీరు, కేసీఆర్ గారే ఇది అని అంటే, కేసీఆర్ గారు ఒక స్వాప్నికుడు అధ్యక్ష. వారు ఒక దక్షత ఉన్న నాయకుడు, దూరదృష్టి ఉన్న నాయకుడు. వారు కోరుకున్నది ఏంటి? తరతరాలు తెలంగాణ బాగుండాలని కోరుకున్నారు. కోరుకొని వ్యాప్కోస్ని రిపీటెడ్గా సర్వే చేపించినారు. మేమేదో 2014 వస్తే 2014లో కట్టలేదు అధ్యక్ష కాళేశ్వరం. 15లో రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకొని ముందుకు పోయినాం తప్పితే వెంటనే కట్టలేదు. కాబట్టి కాళేశ్వరం ఏదో కేసీఆర్ ఇంటి కోసం కట్టుకున్నట్టుగా మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు దయచేసి అట్లాంటి మాటలు మాట్లాడకుండా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. కాంగ్రెస్ అంటే త్యాగాలకు మారుపేరు అధ్యక్ష, కరప్షన్ కాదు. ఈ రాష్ట్రం పరువు మేము తీయలేదు, మీ కుటుంబం తీసుంటుంది, మీరు తీసుంటారు తప్ప మేము తీయలేదు. ఈ రాష్ట్రాన్ని అత్యున్నతంగా ఉంచాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఇవాళ కాళేశ్వరం అంబిషన్ కరప్షన్ కావచ్చు, తరతరాలుగా వాళ్ళ కుటుంబాలకు పదవులు కావచ్చు, వాళ్ళ అధికారంలో ఉండాలనే ఉద్దేశం తప్ప మాకు అలాంటిది లేదు. అలాంటి ఏవైతే ఎలిగేషన్స్ పెట్టిరో అవి కవిత గారు వెనుకకు తీసుకోవాలని కోరుతా ఉన్నా సార్. మహిళల గురించి గొప్పగా చెప్తా ఉన్నారు. మొదటి 5 సంవత్సరాలలో కనీసం మహిళలకు మంత్రివర్గంలో పదవులే ఇవ్వలేదు. అభయాస్తం కష్టపడి మహిళలు 500 జమ చేసుకున్న 1800 కోట్లు కూడా మీ ప్రభుత్వం వచ్చినాక అవి మొత్తం వాడుకొని వాళ్ళను ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. పావుల వడ్డీ కూడా మీరు ఇవ్వలేదు, ఎగ్గొట్టిపోయారు. ఈరోజు మేము చేస్తూ ఉంటే ఏం చేయడం లేదు, ఏం చేయలేదని మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇరిగేషన్కు తగ్గించారు అంటున్నారు. నీళ్లు మొత్తం మీరున్నప్పుడే కాలువలై పారుతున్నాయని అన్నారు. ఇంకా ఇరిగేషన్ ఎక్కడ మొత్తం మీరు కట్టినాం, మేము కాలువలలో నీళ్ళు ఇచ్చినాం, ఇప్పుడు కన్నీళ్లు గారుస్తున్నారు అనడం ఎంతవరకు తప్పు, ఎంతవరకు కరెక్టు? మీరు అన్నారు కదా మొత్తం కాలువలలో నీళ్లు మీరు దవ్వుతాయి, కాలువలు దవ్వుతాయి, మేమేమన్నా మూసేసినామా సార్? కాలువలు ఏమన్నా మూసేసినామా? అట్లనే కరప్షన్ అంటున్నారు. కరప్షన్ మీ డిఎన్ఏలో ఉంది, మీ పార్టీలో ఉంది. మీరు ఇష్టానుసారంగా ఎస్టిమేషన్స్ పెంచి మీరు దోసుకొని తిన్నారు, మేము కాదు. అదేవిధంగా నోటిఫికేషన్ల గురించి మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎవరు అడ్డుకున్నారు సార్ ఉద్యోగాలు ఇవ్వకుండా? మరి ఇప్పుడు ఎట్లా అవుతున్నాయి? ఇవాళ 59,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాస్తవాన్ని కూడా మీరు గుర్తించలేకపోతున్నారు. ఇవాళ కారుణ్య నియామకాలంటే చనిపోయిన వాళ్ళ గురించి కనీసం మీరు పట్టించుకోలేదని నిన్న మాట్లాడండి సీఎం గారు. 7-8 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది. మేము ఆశలను పిలిచి ఆశా వర్కర్లను ఎట్లా కొట్టిర్రు, ఎట్లా సూదులతో కూర్చుతారన్నారు, ఇవన్నీ ఎట్లా మాట్లాడిరు? కాబట్టి అవును మీరు అన్నీ చేస్తే మరి మిమ్మల్ని అందరు అక్కడ ఎందుకు కూర్చోబెట్టిర్రు? ఇవాళ 1% తోటే అంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు 63 సీట్లు వచ్చినాయి. మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు 63 సీట్లతోటి వచ్చిర్రు. ఇప్పుడు మేము 65 సీట్లతోటి ఉన్నాం. ఇంకా మీరు వస్తేనేమో గొప్పగా అధికారంలోకి వచ్చినట్టు, మేము వస్తేనేమో తక్కువతోటి అధికారంలోకి వచ్చినట్టు ఎట్లయితే సార్? అధికారం అనేది అధికారమే. సీట్లు ఇచ్చిర్రు అదే అంటున్న వాళ్ళు ఎంతసేపు మేము గొప్పోళ్ళం. అరే 10 ఏళ్ళల్లో మీరు 10 ఏళ్ళల్లో ఎన్ని ఇళ్ళు ఇచ్చిర్రు? మీరు ఫస్ట్ సారి 10 ఏళ్ళలో వచ్చినప్పుడు 10 ఏళ్ళల్లో అరే మేము ఇయ్యలే. ఉమ్మడి రాష్ట్రంలో అది సరిగా జరగలేదని తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మీరు అద్భుతాలు చేస్తా అన్నారు. మీరు మొదటిసారి ఏం చెప్పిర్రు? ఇల్లు సింగిల్ బెడ్రూమ్లు
చిన్న ఇల్లు ఎక్కడ పడుకుంటారు అది అని చెప్పారు. మీరు వచ్చిన తర్వాత ఇల్లే ఇయ్యలే. మళ్ళీ లాస్ట్కి మొన్న 2023లో ఎలక్షన్ల ముందు ఇచ్చిర్రు 5 లక్షల 7 లక్షలతో ఇల్లులు కట్టిస్తామని చెప్పి ఆ ఇల్లులు కూడా 3 లక్షలకు తగ్గించారు. 3 లక్షల ఇల్లులు కూడా 3 అంతస్తులోనికి ఇస్తే అందుకనే మిమ్మల్ని ఇళ్లలో పంపించారు. కాబట్టి ఈ రకమైన మేము వచ్చి 1.5 year కూడా అయితలేదు. పదే పదే ఏమైంది ఏమైంది ఏమైంది. మేము ఫ్రీ బస్ ఇస్తే మీరు ఓర్వలేరు అవుతుంది, మేము ఇల్లు ఇస్తే ఓర్వలేరు అవుతుంది, మేము ఉద్యోగాలు ఇస్తే ఓర్వలేరు అవుతుంది. పదే 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 ఈ రకమైనటువంటిది. ఇవాళ మరి మీరు ఒక పథకం పెట్టిరు, అన్ని మీరు ఇచ్చిన పథకాలను మేము ఇవాళ రాజీవ్ యువ వికాసం పెడితే ఎందుకు అంత మీకు అక్కసు? ఇవాళ బడ్జెట్ లో సార్ బడ్జెట్ లో అదే ఇంటికో ఉద్యోగం అని చెప్పారు. అదే విధంగా 100 కోట్ల బడ్జెట్ లో పోయిన బడ్జెట్ లో 2019 బడ్జెట్ లో ఏది నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా బడ్జెట్ లో 100 కోట్లు కేటాయించి కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. కాబట్టి కరప్షన్ లేదా రాష్ట్రం పరువు మేము తీయలే, వాళ్ళ పార్టీ వాళ్ళు తీసిరు. అందుకనే ప్రజలు అర్థం చేసుకున్నారు, ఆ రకంగా చేసారు. కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారం తప్పుడు మాటలతోటి సంకల్ గుద్దుకోవడం మంచిది కాదని చెప్తున్నా. ఉన్న వాస్తవాలు మాట్లాడు. అప్పులు కూడా FRBM ప్రకారం 4.5 లక్షలు పైగా తెచ్చిర్రు. మిగతా కార్పొరేషన్ లోన్స్ ఉన్నాయని మేము స్పష్టంగా చెప్తున్నాం. కార్పొరేషన్ లోన్స్ కూడా తెచ్చిర్రు, అవన్నీ కూడా బయట పెడతాం. అప్పుడు మీరు ఒప్పుకోండి. మరి మీ హయాంలో 7 లక్షల కోట్ల అప్పు అయిందా కాలేదో మేము చూపిస్తాం. సీఎం గారు బరాబర్ చెప్పిండు అప్పులకు వడ్డీలు కడుతున్నామని. అయినా కూడా అదే రకంగా మాట్లాడు. ఈ రాష్ట్రం పరువు మేము తీయలేదు, ఆడోళ్ళ పరువు అసలే తీయలేదు, మేము తీయలేదు సార్.